వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వివిధ రకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో వారి గురించి ఇక్కడ ప్రధానంగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా అంటూ ప్రధానంగా రావడం జరిగింది. ఈ యొక్క గత గవర్నమెంట్ పట్టించుకోలేదు వీరిని. ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీరిని ఒక కార్పొరేషన్ అనేది క్రియేట్ చేసి APCOSలో వీరిని జాయిన్ చేయడం జరిగిందంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా సుమారు 18,000 మంది పైగా దీనివల్ల బెనిఫిట్ పొందారంటూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి కేటాయించినటువంటి బడ్జెట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నియామకాలకి సంబంధించి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు గత గవర్నమెంట్లో బాగా ఈ లంచాలు అనేవి వసూలు చేశారంటే ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ఏజెన్సీలు అనేది పూర్తిగా రద్దు చేసి అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ APCOS అనేది తీసుకురావడం జరిగిందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఉద్యోగ భద్రత సగటున ఒక్కో ఉద్యోగికి 26,000 అబోవ్ అనమాట. ₹1 కోత లేకుండా నేరుగా అకౌంట్లో డబ్బు జమ చేసి వివిధ విభాగాల్లో సుమారు 80% వరకు జీతాల పెంపు, EPF సెలవులు ఎక్స్గ్రేషియా అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇవన్నీ ఈ యొక్క లోకల్ గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేశామంటూ వీళ్ళు తెలుపుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ సంబంధించి ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. ఒక పర్సన్ ఈ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది అవుట్సోర్సింగ్ సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగిగా. అయితే ఎప్పుడు ఈ యొక్క జాబ్ పోయిద్దా అనే ఒక భయంతో పనిచేయడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్పొరేషన్ అనేది క్రియేట్ చేసి దాంట్లో ఒక ఉద్యోగ భద్రత అనేది కల్పించడం జరిగిందంటూ ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. అదేవిధంగా శాలరీస్ కూడా దశల వారీగా పెంచడం జరిగిందనమాట. వీరి అకౌంట్లోనే డైరెక్ట్గా ఇవ్వడం జరిగిందంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా అంటూ క్లియర్గా ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది. విభాగాల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కలిగిన వాటి బెనిఫిట్స్ అనేవి ఇలా అంటూ ఒక టేబుల్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు లబ్ధి బెనిఫిట్ అనమాట. ఇలా జరిగిందంటూ గిరిజన సంక్షేమానికి సంబంధించి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రధానంగా అప్పర్, లోయర్, మీడియం అనమాట సంబంధించి లెక్చరర్స్ కానీ TGT, PGT, స్టాఫ్ నర్సు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి PETలకు సంబంధించి ఇంకా సెకండరీ గ్రేడ్ టీచర్ కానీ, వర్క్షాప్ అటెండెంట్ కానీ, అదేవిధంగా లెక్చరర్ పాలిటెక్నిక్కి సంబంధించి హెల్త్ సూపర్వైజర్, MPDHO, జూనియర్ అసిస్టెంట్ కానీ వీటన్నిటికి సంబంధించి ఎంతెంత ఖర్చు చేశారు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎంత శాలరీ ఇస్తున్నారు ప్రజెంట్, ఈ యొక్క MTS అమలుతో పెరిగిన వేతనం అంటూ కూడా క్లియర్గా పెరుగుదల ఇంక్రిమెంట్ యొక్క పర్సంటేజ్ కూడా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ల వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్, అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫిషరీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కాలేజ్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అదేవిధంగా కన్స్యూమర్స్ అండ్ వివాద పరిష్కార కమిషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్థిక ఫైనాన్స్ డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ సెక్టార్, ACB, ఇక సెక్రటేరియట్కి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి APO ఢిల్లీ అనమాట. ఇది మెడికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆయుష్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇక అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాటర్ రిసోర్స్ ఇరిగేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి మహిళా శిశు వెల్ఫేర్కి సంబంధించి సోషల్ వెల్ఫేర్ విభాగం సచివాలయాలు అనమాట. సో అదేవిధంగా రెవెన్యూకి సంబంధించి రూరల్ వాటర్ సప్లై, పంచాయతీరాజ్, లెజిస్లేచర్, అసెంబ్లీ, అడ్వకేట్ జనరల్, జస్టిస్, న్యాయశాఖకు సంబంధించి ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్, ఇండస్ట్రీస్, పోర్ట్ల డైరెక్టరేట్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగిన కష్టాలను కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఏదేమైనప్పటికీ ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఏజెన్సీలను రద్దు చేసి ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా వీరికి ఉద్యోగ భద్రత అనేది కల్పించడం అనేది సుమారు ఇక్కడ 1.2 లక్షల పైగా ఉద్యోగాలను దాని పరిధిలోకి తీర్చారంటూ కూడా క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినట్టు ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.